అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ భారత్పై ఏ రకంగా విషయం చెబుతుంది, ఫేక్ వీడియోలతో ఎలాంటి ప్రచారం చేస్తుంది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యుద్ధం చేతగాక పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేస్తుంది. ఫేక్ వీడియోలతో భారత్ను మట్టి కర్పించామంటూ ప్రపంచానికి అబద్ధాలు చాటే ప్రయత్నం చేస్తోంది. నగ్రోటా ఎయిర్ బేస్ను కూల్చివేశారట. ఢిల్లీ ఎయిర్పోర్ట్పై అటాక్ చేసి ఎయిర్పోర్ట్ను నేలమట్టం చేశారంట. మన పైలట్ శివాని సింగ్ను పట్టుకొని మరో అభినందన్ లాగా మరొక ఎపిసోడ్ క్రియేట్ అయిందట. ఏంటి ఇదంతా ప్రపంచం నమ్ముతోందా? పాకిస్తాన్ చెప్పే ఈ కట్టుకథలు, అబద్ధపు పిచ్చి ప్రచారాన్ని నిజంగా ప్రపంచం నమ్ముతోందా అంటే నమ్మదుగాక నమ్మదు, అస్సలు నమ్మదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ చేసినటువంటి ఈ పిచ్చి ప్రేలాపనలను, అబద్ధపు ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొడుతోంది. ప్రపంచానికి వాస్తవాలేంటో తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. ఆ వీడియోల్లో అసలు వాస్తవాలేంటి, పాకిస్తాన్ పిచ్చి సోషల్ మీడియా చేసినటువంటి అబద్ధపు ప్రచారం ఏంటి, ఈ వీడియోల ద్వారా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తొలుత భారత రాజధాని న్యూఢిల్లీపై అటాక్ జరిగిందంటూ పాకిస్తాన్ చేసినటువంటి ఒక పిచ్చి ప్రచారం. భారత రాజధాని నేషనల్ క్యాపిటల్ ఢిల్లీపై అటాక్ చేయాలంటే మీకు ఎంత దమ్ము ఉండాలి, గుండెల్లో ఎంత దమ్ము ధైర్యం ఉంటే కనుక ఇండియన్ క్యాపిటల్పై మీరు అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్, దానికి సంబంధించిన ఒక వీడియో. దానికంటే ముందు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ చేసినటువంటి వాస్తవాలంటే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఒకసారి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్. ఢిల్లీ ఎయిర్పోర్ట్పై జరిగినటువంటి దాడికి సంబంధించి పాకిస్తాన్ చేసినటువంటి పిచ్చి ప్రచారానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక వీడియో నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఆ వీడియోకి సంబంధించిన వివరాలు ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఒకసారి ఇదే ఆ వీడియో. ఢిల్లీ ఎయిర్పోర్ట్పై పాకిస్తాన్ మిసైల్స్ దాడి చేసిందంట. పాకిస్తాన్ మిసైల్స్ దాడిలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇలా మంటల్లో తగలబడిపోతుందంట. నవ్విపోదురుగాక ఎవడు నమ్ముతాడు? పాకిస్తాన్ చేసే ఈ పిచ్చి ప్రచారాన్ని నిజంగా ప్రపంచం నమ్ముతుందా? ప్రపంచం నమ్మకపోయినా పాకిస్తాన్లోని అమాయకులు నమ్మిస్తే చాలు. ఎస్, అదే జరుగుతుంది. పాకిస్తాన్ మిలిటరీ పాలకులు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు చేస్తున్న పని అదే. తమ చేతగానితనాన్ని బయట పెట్టుకోకుండా మనం వాళ్ళ ఉగ్రవాద శిబిరాలపై ఏ రకంగా అటాక్ చేస్తే పాకిస్తాన్ ప్రజలు ఏ రకమైన వ్యతిరేకత వస్తుందో పసిగట్టిన అక్కడి పాలకులు, ఆర్మీ పాలకులంతా కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇదిగో మన PIB ఫ్యాక్ట్ చెక్ రూపంలో పూర్తి వివరాలు అందించబోతుంది. అండ్ ఓల్డ్ వీడియో ఇస్ బీయింగ్ ఫాల్స్లీ షేర్డ్ యాజ్ ఫుటేజ్ ఆఫ్ ఎ మిసైల్ స్ట్రైక్ ఆన్ న్యూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటూ ఇందాక మీకు చూపించిన వీడియో అది. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ వీడియో షోస్ ఎ గ్యాస్ స్టేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఏడెన్, యెమెన్ ఫ్రమ్ ఆగస్ట్ 2024. ఆగస్టు 2024లో యెమెన్లో హౌతీలపై దాడి జరిగినప్పుడు సంబంధించిన వీడియో అది. యెమెన్లోని ఒక ఇంధన స్టేషన్పై, అంటే ఒక చమురు కర్మాగారంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో అది. ఆ వీడియోకి సంబంధించిన వీడియో అది. ఇట్ హ్యాస్ నో కనెక్షన్ టు ది కరెంట్ ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్. సో అది ఎస్, ఒకసారి మళ్ళీ ఆ వీడియో ప్లే చేయండి, నేను చూపిస్తాను మీకు పూర్తి స్థాయిలో ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఎస్, ఇదే ఆ వీడియో. ఇది యెమెన్లోని హౌతీల స్థావరాలపై జరిగిన దాడి. అక్టోబర్ 2024లో అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా దాడి చేసినప్పుడు ఇప్పుడు వీడియో ఇది. హౌతీ సముద్రపు దొంగలపై, హౌతీలపై యెమెన్లో ఏడెన్ తీరంలో ఒక చమురు స్టేషన్, అది ఒక చమురు కర్మాగారం వద్ద జరిగిన దాడికి సంబంధించిన దృశ్యం అది. అక్కడ పేలులు సంభవించినప్పుడు జరిగిన దృశ్యాలు అవి. కానీ దాన్ని న్యూఢిల్లీకి లింకు పెట్టారు, ఇండియా పాకిస్తాన్కి లింకు పెట్టారు. మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారంట, మిసైల్స్తో దాడి చేస్తే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పూర్తిగా విధ్వంసమైందట. అది పాకిస్తాన్ చేసే పిచ్చి ప్రచారం. కానీ ఎప్పటికప్పుడు PIB ఫ్యాక్ట్ చెక్ రూపంలో భారత ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఎప్పటికప్పుడు వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం చేస్తుంది. ఇది న్యూఢిల్లీపై జరిగిన దాడికి సంబంధించిన ఫేక్ వీడియో. సో ఇది ఫేక్ న్యూస్. న్యూఢిల్లీ ఎయిర్పోర్టు
న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్పై జరిగిన దాడికి సంబంధించిన ఫేక్ న్యూస్ ఇది. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్పై దాడి చేయాలి, భౌగోళికంపై భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశం ఏదైనా చేయాలంటే పాకిస్తాన్కి గట్స్ ఉండాలి. సో అది ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నాం. దానికి సంబంధించిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఇటువైపు ఉంది, ఫేక్ ఇటువైపు ఉంది. ఏది నిజం ఏది అబద్ధం మీరే తేల్చుకోండి. రైట్, మూవ్ ఆన్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇది న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించింది. ఇక రెండవది నగ్రోటా ఎయిర్ బేస్. నగ్రోటా ఎయిర్ బేస్పై అటాక్ చేశాము డ్రోన్లతో, మిసైల్తో. ఇక పూర్తిగా ఇక డ్రోన్లు మిసైల్ కూడా కాదు, ఒకసారి వీడియో చూడండి. డ్రోన్లు మిసైల్ కూడా కాదు, ఏకంగా ఓ ఫైటర్ జెట్ బాంబర్లతో ఫైటర్ జెట్ బాంబింగ్ చేసుకుంటూ వెళ్తే నగ్రోటా ఎయిర్ బేస్ కంప్లీట్గా ఎక్స్ప్లోజివ్. చూడండి ఆ వీడియో, పూర్తిగా పేలిపోతుందంట. ఎస్ చూడండి, ఫైటర్ జెట్ వచ్చి అలా బాంబులు వేసుకుంటూ పోతుంటే అలా పేలిపోయి ముక్కలు చెక్కలు. చూడండి, ఫైటర్ జెట్ ఇలా వెళ్తుంది, ఇక్కడ వదులుకుంటూ పోతుంది, ఇక్కడ ఇలా కరెక్ట్ ఈ యాంగిల్లో వచ్చేస్తుంది. చూడండి, చాలా స్ట్రైట్గా బాణం వచ్చినట్టు వచ్చి దాని మీద పడితే ఇదిగో చూడండి ఇక్కడ వదిలేసింది, స్లోగా అయి వదిలేస్తాయి. అసలు ఎంత సిల్లీగా ఉందంటే ఒక్కసారి చూడండి, రిపీటెడ్గా వస్తుంది వీడియో. చూడండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ స్లో అయింది, ఇక్కడ వదిలేసి అటు పోతుంది. అంటే ఇదేందో అంటే ఏ వీడియో గేమ్ లైట్ ఇదంతా. వీడియో గేమ్లను పెట్టి పాకిస్తాన్ భారత్పై దాడి చేశామంటే నమ్ముతాడు ఎవడైనా? వీడియో గేమ్లను పెట్టి కూడా ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను పెట్టి మన ఎయిర్ బేస్ మీద దాడి చేస్తారంట. అంటే ఇప్పటిదాకా మనం ఏమో చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ఇట్లా ఈ హెలికాప్టర్ వచ్చి బాంబులు వేసిపోతుంటే మనం ఇట్లా చూసుకుంటూ కూర్చుంటామా, భజన చేసుకుంటూ? పాకిస్తాన్ చేసినటువంటి పిచ్చి ప్రేలాపనలే. నగ్రోటా ఎయిర్ బేస్ని ఏకంగా పేల్చివేసామంటున్నారు. ఎస్, ఇక్కడ మన పిఐబి ఏం చెప్తుంది? హెడ్ ఆఫ్ అటాక్ అండ్ నగ్రోటా ఎయిర్ బేస్ బివేర్ అంటూ చెప్తుంది. అండ్ ఓల్డ్ అండ్ డిజిటల్లీ ఆల్టర్డ్ వీడియో ఇస్ బీయింగ్ ఫాల్స్లీ సర్క్యులేటెడ్ ఫుటేజ్ ఆఫ్ పాకిస్తానీ అటాక్ ఆన్ ద నగ్రోటా ఎయిర్ బేస్. దిస్ వీడియో వాజ్ ఒరిజినల్లీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ అక్టోబర్ 2024. ఇది అసలు వాస్తవం. సో అది అక్టోబర్ 2024లో ఆ వీడియో ఏదో బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఉక్రెయిన్, రష్యా, ఇటు గాజా, ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. ఆ రెండు దేశాలకు సంబంధించిన ఏదో ఒక వీడియో అయి ఉంటుంది అది బహుశా. అక్టోబర్ 2024లో వీడియో, దాన్ని ఫ్యాబ్రికేటెడ్ చేసి, దాన్ని ఆల్టరేషన్ చేసి ఈ వీడియోని పెట్టారు. ఆ వీడియో అక్కడ మన నగ్రోట మీద వేయగానే కంప్లీట్గా అలా బద్దలైపోతుంది, ఆ పేలిపోతుంది. అక్కడ పేలిపోగానే సో చూడండి, ఇది వచ్చి ఇలా వేసి బాంబులు వేసి వెళ్ళిపోతుంది. అలా ఇలా వచ్చి స్ట్రైట్గా ఇక్కడ స్ట్రైట్ అయిపోయి మళ్ళీ అక్కడ వదిలేసి అట్లా వెళ్ళిపోతుంది. ఆలోపు భారత సైన్యం చేతులు ముడుచుకొని కూర్చుందట. పాకిస్తాన్ వాళ్ళు చెప్పే కట్టుకథలు చూడండి ఏ రకంగా ఉన్నాయి, ఎంత సిల్లీగా ఉన్నాయంటే ఈ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు. చూడండి, అంత సింపుల్గా వచ్చి మన ఎయిర్ బేస్ మీద, మన స్థావరాల మీద వచ్చి అలా వేసిపోతుంటే ఓహో మనం ఏదో వీడియో గేమ్ చూసినట్టు చూస్తామా? మన ఎయిర్ బేస్ మీదకి వస్తుందా? నగ్రోటా ఎయిర్ బేస్ మీదకి. ఆకాష్ ఎయిర్ సిస్టమ్ S-400, సుదర్శన చక్ర, L-70, అలాగే JDS-24 శిల్కా, ఇవన్నీ కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. పూర్తిగా పాకిస్తాన్ వేసే వందల డ్రోన్లను, మిస్సైలను మనం ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నాం. కానీ ఇంత సిల్లీగా వచ్చి మన ఎయిర్ బేస్ని దాడి చేస్తారంట. సో ఇది ఫేక్. సో దిస్ ఈజ్ ఫేక్. ఇది ఫేక్ న్యూస్. రైట్, మూవ్ ఆన్. నెక్స్ట్ చూసాం కదా ఢిల్లీ నగ్రోటా సంబంధించిన ఎట్లాంటి ఉందో. ఇక్కడ నెక్స్ట్ ఇది మరీ విచిత్రం. మన కెప్టెన్ శివాని సింగ్ను పైలట్ని పట్టుకున్నారంట. వాస్తవానికి పైలట్ శివాని సింగ్ నిజంగా ఇప్పుడు ఈ ఉద్రిక్తతల మధ్య నిజంగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారా? కెప్టెన్ శివాని సింగ్ నిజంగా ఆన్ డ్యూటీ ఉన్నారా, ఆన్ బోర్డు ఉన్నారా పైలట్ ఫ్లైట్లో? నో, ఇదంతా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే కనుక ఇదంతా అబద్ధం. ఏం చెప్తున్నారు? అభినందన్ ఎలాగైతే పట్టుకున్నామో లైక్ ఇంకొక అభినందన్ లాంటి స్టోరీ ఇది. చాయ్ పానీ రెడీగా ఉన్నాయి, శివాని సింగ్ను పట్టుకున్నాం, చాయ్ పానీ సిద్ధంగా ఉందట. ఇది వాళ్ళు చెప్పే కట్టు కథ. అసలు ఏం జరిగిందో ఒకసారి మీకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా మీ గురించి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఎక్కడో చెట్ల పొదల మధ్య మన ఫైటర్ జెట్ను కూల్చివేశారంట. వెంటనే ఇగో చూడండి, వీళ్ళంతా లాల్చీలు వేసుకున్నారు కదా, వాళ్ళంతా ఉరుకుతున్నారు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ పోయి మన శివానిని అదుపులోకి తీసుకున్నారు. పాపం అక్కడ మన శివాని పడగానే ఆమెను మోసుకొని పోతున్నారంట, వీళ్ళంతా పట్టుకొని పోతున్నారంట. ఇంత సిల్లిగా ఉంది. వాడు ఎవడో అక్కడెక్కడో బాంబులు పడితే ప్రాణం అరచేతిలో పట్టుకొని పారిపోతున్నాడు వాడిని పట్టుకొని. సో ఇక్కడ చూడండి పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్తుందో. ఇండియన్ ఫీమేల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ హ్యాస్ నాట్ బీన్ క్యాప్చర్డ్. Pro Pakistan social media handles claim that an Indian female Air Force pilot, squadron leader Shivani Singh, has been captured in Pakistan.
సో మన స్క్వాడ్రన్ లీడర్ శివాని సింగ్ పాకిస్తాన్లో పట్టుకున్నట్టుగా వచ్చిందంతా ఫేక్. యాక్చువల్లీ అదంతా కూడా ఒక ఎస్ ఇక్కడేం వాళ్ళు చూడండి, దెర్ ఆర్ న్యూస్ మ్యాడ్నీ అంట వాడేవాడు, మ్యాడ్నీ M1 పాక్, ఇదిగో ఇలాంటి హ్యాండిల్స్. M1 పాక్ అనేది సోషల్ మీడియా హ్యాండిల్, ఇది పాకిస్తాన్ సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ ఇది. ఇవన్నీ కూడా ఫేక్. సో దెర్ ఆర్ న్యూస్ దట్ ఇండియన్ ఫీమేల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాని సింగ్ క్యాప్చర్డ్ ఇన్ పాకిస్తాన్ వైల్ షీ జంప్డ్ ఫ్రమ్ ది జెట్. హరీస్ ఏ వీడియో, హియర్ ఈజ్ కూడా కాదు, హరీస్ వీడియో అంట, హరీస్ ఏ వీడియో టు వాచ్ అవుట్. సో బై ద వే చాయ్ పీనీ హే, మీరు కూడా చాయ్ తాగుదురు రండి, ఆఫ్టర్ అభినందన్ అనదర్ వన్ అట. ఎంత దుర్మార్గం అంటే, అభినందన్ ఎలా పట్టుకున్నా మీరు కూడా చాయ్ దానికి రెడీగా ఉండండి, మీకు కూడా చాయ్ పోస్తామంటున్నారంట. అసలు శివాని సింగ్ ఇప్పుడు యుద్ధ సన్నాహాల్లో పాల్గొంటున్నారా లేదా, దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా లేదా, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అంత అబద్ధం, అంత ఫేక్. ఎప్పటిదో పాత వీడియోలు, ఎక్కడో వాళ్ళ గుట్టల్లో వాళ్ళ పైలట్లు ఎక్కడో శిక్షణ పొందుతుందో, లేకుంటే వాళ్ళపై ఎవడో దాడి చేస్తే, బహుశా ఎవడో ఒకటి దాడి చేస్తే పాత వీడియోలు ఎక్కడో పడిపోయిన విమానం లేదా పైలట్ను పట్టుకొని కెప్టెన్ శివాని సింగ్ పడిపోయినట్టు ఏదో అవన్నీ కూడా AI జనరేటర్ లేదా ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను బొమ్మల్లాగా మనుషుల్లాగా తయారు చేసి పెట్టి ప్రపంచంపైకి వదులుతున్నారు. ఒక్క విషయం చెప్తాను, ఎస్ ఇది ఫ్యాక్ట్ చెక్. మొత్తం మీద 3 వీడియోలు మీకు చూపించాను. సో ఆ రకంగా జరుగుతుంది. ఒక విషయం చెప్తాను, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం మాట్లాడతాడో అసలు ఆయన విచక్షణగా వదలాలి. అంతర్జాతీయ వేదికల మీద మొన్నొకసారి స్కై న్యూస్తో కూడా 30 ఏళ్ల పాటు చెత్త పనులు చేశాం, ఇక సర్దుకుంటామన్నాడు. మళ్ళీ నిన్న తాజాగా CNN ఇంటర్నేషనల్లో, ఇవన్నీ కూడా అంతర్జాతీయ మీడియా వేదికలు. ఆ యాంకర్ అడుగుతున్నప్పుడు మీరు 5 యుద్ధ విమానాల 5 ఫైటర్ జెట్లను భారతీయ కూల్చివేశారన్నాడు కదా, ఎవిడెన్స్ ఏముంది, ఎక్కడెక్కడ కూల్చివేశారంటే రక్షణ మంత్రి ఏం చెప్తాడు, అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయంటాడు. ఒక రక్షణ మంత్రికి ఎక్కడ కూల్చివేశారు ఏంటి ఒక నిర్ధారిత విషయం ఉండదా, సరైన ఆధారాలతో ఉండరా? ఒక రక్షణ మంత్రి, దేశ రక్షణ మంత్రే, ఆమె మళ్ళీ అడిగింది, మీరు దేశ రక్షణ మంత్రి కదా, ఎక్కడెక్కడ కూల్చివేశారు, మీకే సరైన సమాచారం లేదా అంటే, నేను సోషల్ మీడియాలో చూశాను, అది భారత్ వైపు నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియానే, అది కూడా భారత్ చెప్పుకుంటుంది, మా యుద్ధ విమానాలు కూల్చేశారు వాళ్ళంటే. ఎంత పచ్చి అబద్ధం అంటే, ఒక రక్షణ మంత్రి సోషల్ మీడియాలో చూసిన వీడియోల గురించి అంతర్జాతీయ వేదికల మీద చెప్తుంటే ఇక ఎవడని నమ్ముతాడా? ఎంత సిల్లీగా ఉంది. ఆ యాంకర్ పదే అడిగినా కూడా అంతర్జాతీయ మీడియా సంస్థ ద్వారా అతను చెప్పిన అంశం అది. సో ఆ రకంగా భారత ప్రజలకు కూడా ప్రభుత్వం ఒకటి చెప్తుంది, మీకు ఏదైనా నిజ నిర్ధారణ కావాలంటే, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలంటే PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా PIB ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్విట్టర్లో ఈ ఖాతా తెరిచారు, లేదా వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ అయింది. డిఫెన్స్ సంబంధించి, ఆర్మీకి సంబంధించిన వాస్తవాలు, ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఇండియా నడుమ, మన భారత్ ఏం చేస్తుంది, మన భారత్కి ఎలాంటి నష్టం జరుగుతుంది, మనం ఎలాంటి అటాక్స్ చేస్తున్నాం, వాళ్ళు ఎలాంటి అటాక్ చేస్తున్నారు, మనం ఎలా తిప్పికొడుతున్నాం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చెప్తోంది ప్రభుత్వం. కూడా అదే చెప్తుంది, సోషల్ మీడియా వచ్చేటువంటి వదంతులు నమ్మొద్దు, ఇలాంటి ఫేక్ వీడియోలు నమ్మొద్దు అంటూ చెప్తుంది. సో ఏదేమైనా పాకిస్తాన్ చేసే ఫేక్ ప్రచారం చూసాం. సో ఆ రకంగా ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచాన్ని కాదు, ప్రపంచాన్ని మభ్యపెట్టినా ఎవడు నమ్మడు, ఎవరికి వచ్చేదేం లేదు. వాళ్ళ దేశ ప్రజల్ని మభ్యపెడుతుంది పాకిస్తాన్. యుద్ధం చేతగాక పిచ్చి చేష్టలు చేస్తుంది, అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.